హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని అక్షంతలతో ఇలా చేయండి. ఇక వారి ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని అక్షింతలతో ఇలా చేస్తే చాలు. అయితే శ్రీరామనవమి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ. శ్రీరాముడు అంటే మనకు ఎంతో పవిత్రమైనటువంటి పేరు. శ్రీరాముడు అంటే మనకు ఒక ఆదర్శమైనటువంటి దైవం అని చెప్పుకోవచ్చు. అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఉంటే తమ పిల్లలు ఎప్పుడూ కూడా బాగుంటారు అని, మంచి మార్గంలో నడుస్తారు అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఆడవారు అయితే తమ భర్త శ్రీరామచంద్రుడిగా ఉండాలి అని, అలానే తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు తమ కొడుకు శ్రీరామచంద్రుడి వలె లక్షణాలు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అదే ప్రజలు అయితే శ్రీరామచంద్రుడి లాంటి పరిపాలన ఉండాలి అని కోరుకుంటారు. ఇలా శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుల వారిని పూజిస్తూ ఉంటాము. అంతేకాదు, స్వామివారిని పూజించడం వల్ల తమ పిల్లల బుద్ధి, బలం, జ్ఞానం పెరుగుతుంది అని మన నమ్మకం. 60లో కూడా 20లో ఎలా జీవించాలో అని సాక్షాత్తు ఆల్కా శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుల వారి యొక్క రూపంలో జన్మించి, తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి అని తన మౌనంతో, తన తెలివితేటలతో, తన పరిపాలనతో నిరూపించారు. అంటే మనుషులు ఇలా జీవించాలి అని మనకు తెలియజేయడం జరిగింది. అయితే శ్రీరామచంద్రుల వారిని పూజించిన వారికి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు అద్భుతంగా ఉంటారు. తమ పిల్లలు లక్షణం, గుణగణం అన్నీ బాగుంటాయి. నడవడిక అన్ని విధాలుగా బాగుంటాయి. అంతేకాదు, తమ పిల్లలు చెప్పినట్లుగా ఉంటారు. ఇక శ్రీరామనవమి రోజున ప్రతి రామాలయంలో కూడా శ్రీరాముల వారిని ఎంతో ఘనంగా పూజించి సీతారాముల కళ్యాణాన్ని జరుపుస్తారు. శ్రీరామచంద్రులను పూజించిన సమయంలో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉండి శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని చూసి అక్షింతలను స్వామివారిపై కొన్ని అయినా సరే వేసి రావాలి. అయితే ఆ కొన్ని అక్షింతలను కూడా ఇంట్లోకి తెచ్చుకొని వాటితో మీ పిల్లలకి ఇలా చేస్తే కనుక మీ పిల్లల బుద్ధి, బలం, జ్ఞానం చాలా బాగుంటుంది. శ్రీరామనవమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ పేరులోనే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టి ఆ రోజు ఆడవారు ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేసి స్నానాచారాలను పూర్తయిన తర్వాత ముఖ్యంగా స్నానం చేశాము. నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానాన్ని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఎరుపు రంగు దుస్తులను ధరించండి. శ్రీరామచంద్రుల వారికి ఎరుపు అంటే చాలా ఇష్టం. ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి. తర్వాత చేతికి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోండి. ఆ తర్వాత ఇంటి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీప ధూప నైవేద్యాలను సమర్పించి, ముఖ్యంగా శ్రీరామచంద్రుల వారికి చలిమిడి అన్న, పానకం అన్న లేదా వడపప్పు పానకం అన్న చాలా ఇష్టం. ఇక పప్పు పానకం పెట్టినా సరే అక్కడ కొన్ని తులసి దళాలని పెట్టాలి. తులసి దళాలు శ్రీరాముడికి చాలా ఇష్టం కనుక వడపప్పు పైన పానకంలో కొన్ని తులసి దళాలు వేయాలి. లేదా స్వామివారికి ఏ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించినా తప్పకుండా తులసి దళాలను వేయాలి. అంతేకాకుండా స్వామివారికి తులసిమాలను కూడా వేయాలి. ఇలా తులసిమాలను శ్రీరామనవమి రోజున స్వామివారికి వేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతాడు. స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కిందట డబ్బు సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, లేదా తమ పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, తమ పిల్లలు మంచి భాగంలో లేకపోవడం, చదవకపోవడం, బుద్ధి బలం, జ్ఞానం లేకపోవడం, ఇక శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి
5 దీపాలను వెలిగించాలి. అయితే శ్రీరామనవమి రోజున 5 దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అంటే తులసి కోట దగ్గర ఒకటి, గుమ్మానికి ఇరువైపులా కూడా అంటే ఎడమవైపు ఒకటి, కుడివైపు ఒకటి, పూజ గదిలో 2 ఇలా దీపాలను తప్పకుండా 5 వెలిగించాలి. లేదా ఉత్తర దిక్కున, ఈశాన్యం దిక్కున కూడా దీపాలను వెలిగించవచ్చు. ఇలా వెలిగించడం వల్ల శ్రీరాముడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున జై శ్రీరామ్ అని ఏంటి ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి తలుపులపై అందంగా రాయాలి. ఇలా రాస్తే శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది. లేదా 9 లేదా 11 తమలపాకులు తీసుకొని ఆకులపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి వాటిని మాలలు వేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక శ్రీరామనవమి మనం ఎంతో గొప్పగా ఘనంగా పండుగలు జరుపుకుంటాము. ఈ పండుగ రోజు నా కొడుకులు ఉన్నవారు స్వామివారి యొక్క కళ్యాణం అక్షంతలు తీసుకొని వచ్చి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షంతలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి. నిజానికి చాలామంది పుష్పాలు లేని సమయంలో అక్షంతలతో భోజనం చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. అక్షంతలతో అంటే పువ్వులు మన దగ్గర పూజకి అందుబాటులో లేనప్పుడు అక్షంతలను మనం వేసి పూజలు చేసేటప్పుడు రంగురంగు పుష్పాలతో పూజలు చేసినంత గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే అక్షంతలు కలిపే విధానం కూడా అంటే చాలా శాస్త్రీయంగా అంటే అక్షంతలు కలిపేటప్పుడు బియ్యం ఒలగకుండా ఉండాలి. అందులో పసుపు వేసి ఆవు నెయ్యిని వేసి అక్షంతలను బియ్యం లాగా లేకుండా శృతి మెత్తగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసి కలిపి అక్షంతలను తయారు చేయాలి. ఇలా ఎంతో నియమంగా శాస్త్రీయంగా తయారు చేసినటువంటి అక్షంతలతో చేసినటువంటి పూజ అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఆ అక్షంతలతో స్వామివారిని పూజించి కొడుకులు ఉన్నటువంటి వారు స్వామివారి యొక్క అంటే ఆ రోజున రామాయణం కానీ మహాభారతం కానీ మీ దగ్గర బుక్ ఉంటే కనుక దానిని చదవడానికి ప్రయత్నించండి. లేదా పూజ గదిలో పెట్టండి. శ్రీరామచంద్రుల వారి యొక్క చిత్రపటం ముందు పెట్టండి. అలా పెట్టేస్తే నమస్కరించి కొడుకులు ఉన్నటువంటి వారు శ్రీరామచంద్రుల వారిని 11 సార్లు జై శ్రీరామ్ అని తలుచుకొని ఆ తర్వాత వారికి ఒక కంకణాన్ని చేతికి కట్టి పూజా గదిలో స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను పొందిన తర్వాత కొన్ని అక్షంతలు ఏవైతే మీరు స్వామివారి యొక్క కళ్యాణం దగ్గర నుండి తెచ్చారో వాటిని కొన్ని తీసుకొని మీ పిల్లల తలపైన చల్లండి. ఒకవేళ అలా తీసుకొని రాని పక్షంలో ఇంట్లో మనం ఇప్పుడు చేసిన విధంగా అక్షంతలను తయారు చేసి వాటిని మీ పిల్లలపైన చల్లండి. జై శ్రీరామ్ అనుకుంటూ ఇలా ఎవరైతే శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు లేదా మీ సంతానం ఎవరిని ఆడపిల్లలైనా మగపిల్లలైనా లేదా కళ్యాణంలో ఇబ్బందులు వస్తున్నా అంటే చాలామందికి వివాహాన్ని శుభకార్యాలు కాక బాధపడతారు. అలాగే ఎదిగే పిల్లలు, చదువుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎలాగైతే ఉద్యోగం చేస్తున్నవారు ఎవరైనా సరే మీ ఇంట్లో అందరూ బాగుండాలి అని కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి. అంబరపైన కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క రక్ష ఉండాలి అనుకునేవారు ఇలా అక్షంతలు తీసుకొని పూజ పూర్తయిన తర్వాత తలపైన కొన్ని చల్లండి. అందరిపైన కూడా చల్లవచ్చు. ముఖ్యంగా కొడుకులు ఇంటిని రక్షించడానికి ఎక్కువగా ఉండాలి కాబట్టి అంటే కొడుకులు ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటారు. అలా అని వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించేవారు ఇంట్లోనే ఎప్పుడూ ఉంటారు, కళ్ళ ముందే ఉంటారు. కనుక కొడుకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. తను అంశాన్ని ఉద్ధరించేటప్పుడు వ్యక్తులు కనుక కొడుకులకి కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కనుక కొడుకులపైన అలానే ఆడపిల్లలపైన కూడా చల్లవచ్చు. అందరిపైన అక్షంతలు వేయవచ్చు. ఇలా కొడుకులు ఉన్నవారు మాత్రం ప్రత్యేకంగా చేసేవారికి ఏ భయం ఉండదు. ఎందుకంటే కొడుకులు అంటే మగవారు ఎప్పుడైనా బండిపైన వెళ్ళడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ అలానే వారు ఎక్కువగా ఎప్పుడైనా సరే అన్ని రకాల అంటే బయటకు ఎక్కువగా వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వారికి ఏ హాని కూడా జరగకుండా ఇక కొడుకులు ఉన్నవారు ఇలా
శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి జీవితం మారుతుంది. అంటే వారు బయటికి ఎక్కువగా వెళ్తారు కాబట్టి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎలాంటి ఆపద కలగకుండా కూడా మనకు శ్రీరాముల వారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉంటుంది. మన పిల్లలకి కూడా శ్రీరాముల వారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉండి వారిని కష్టం నుండి తప్పిస్తూ ఉంటుంది. కనుక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా కొన్ని అక్షింతలు ఇలా చేయండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారి ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ ముందుంటాయండి. ధన్యవాదములు.